హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషు ఫ్యామిలీ వ్లాగ్స్. నిన్న చెప్పాను కదా నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశా, నా కోసమా లేదా నా డ్రీమ్ ఏంటి తెలుసుకుందామా. నేను వచ్చేసి ఎవరి సజెషన్ వల్లనో లేదో ఎవరో ఎంకరేజ్మెంట్ వల్లనో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదండి. నేను మా ఆయన్ని మాత్రమే కనుక్కున్నాను, అడిగాను అన్నమాట. ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను, చేద్దునా వద్దా అంటే, ఒకవేళ నీకు టైం ఉంటుంది, నీకు ఇష్టమైతే చెయ్యు, లేదంటే లేదు, దాని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయొద్దు, దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని అయితే చెప్పేశాడు తను. ఎందుకంటే ఎడిటింగ్ అవన్నీ కష్టమవుతుంది కదా పిల్లలతో, అందుకని చెప్పేసి దాని గురించి ఎక్కువ ఫోకస్ అయితే చేయొద్దని చెప్పాడు. సరే, నాకు ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది, చేయాలనుకుంటున్నానని చెప్పేసి నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఎప్పుడంటే ఆగస్టు 10థో 11థో అలా స్టార్ట్ చేశానన్నమాట. యూట్యూబ్ అనేది ఛానల్ క్రియేట్ చేశాను. అప్పుడు వచ్చేసి వినాయక చవితి అప్పుడేమో వీడియోస్ పెట్టాను. పెట్టిన తర్వాత అక్కడ వినాయకుని దగ్గర పాటలు అవి సాంగ్స్ పెట్టుకుంటుంటారు కదా, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ సాంగ్స్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో యాడ్ అయ్యాయి, అవి వచ్చేసాయి అన్నమాట. నాకు వచ్చేసి అది కాపీరైట్ పడిపోయింది, ఎందుకు ఊరికే ఇబ్బంది అయిపోతుంది ఛానల్ అని చెప్పేసి అవి డిలీట్ చేసేసాను వీడియోస్. అప్పుడు తీసినవి కాపీరైట్ అని పడింటే. అలాగే ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే బయట ఎవరైనా మ్యూజిక్ పెట్టినా లేదా మన టీవీలో ఏవైనా సాంగ్స్ వచ్చినా అవి వీడియోలో యాడ్ అయితే మటుకు కాపీరైట్ వస్తుంది, మన ఛానల్కి ఇబ్బంది అవుతుంది. అలా అయితే చేసుకోవద్దండి. యూట్యూబ్ షార్ట్స్కి అయితే యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది కదా సాంగ్స్, అవి యూట్యూబ్లో అయితే షార్ట్స్కి అదే ఇస్తుంది కదా యూట్యూబ్ అనేది, మ్యూజిక్ లేదా సాంగ్స్ అవైతే ఏం కాదు, మనకి పక్కన వచ్చినవి అయితే కాపీరైట్ అనేది వస్తుందన్నమాట. ఇదైతే చూసుకోండి కొద్దిగా. అలాగొచ్చేసి నేను క్రియేట్ చేసుకున్నాను కదా యూట్యూబ్ అనేది. ఎందుకు క్రియేట్ చేశానంటే, నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక అలవాటు అంటూ ఉండేది, అది పుట్టుకతో వచ్చిందో ఏమో మరి తెలీదు నాకు. అంటే ఎవరైనా చిన్నపిల్లలు కనపడినా ఏడ్చినా లేదా ఎవరైనా సరే అవ్వ వాళ్ళు కానీ తాత వాళ్ళు కానీ ఎవరైనా మాకు ఏదైనా ఇవ్వమ్మా హెల్పింగ్ అడిగినా కూడా నేను అస్సలు చూస్తూ ఊరికే ఉండలేను అనమాట. హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువ, నా దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాను. దాంట్లో సగమైనా ఇస్తాను, లేదా నాకు తోచినంత నేను ఇస్తాను, లేదా మొత్తమైనా ఇచ్చేస్తాను. అది నా మెంటాలిటీ. ఒకరోజు వచ్చేసి మా స్కూల్లో నేను 9th స్టాండర్డ్ ఏమి ఉన్నప్పుడు 9th or 10th స్టూడెంట్స్ అనేది వచ్చారన్నమాట. అక్కడ వచ్చేసి పిల్లలు ఇంకా అవ్వ వాళ్ళు తాత వాళ్ళు వాళ్ళ ఫౌండేషన్ నుంచి అందరూ వచ్చారు. అంటే ఒక్కొక్క క్లాస్కి అంటే పిల్లల నుంచి 10 రూపీస్ 20 రూపీస్ అలా కలెక్ట్ చేసి వాళ్ళ తరపున ఫౌండేషన్కి ఇచ్చేదన్నమాట. అలా కలెక్ట్ చేశారు ఎవరి క్లాస్ టీచర్ వాళ్ళకనమాట. ఎవరికి తోచింది వాళ్ళు 10 20 or 30 50 వాళ్ళకి ఎంత వీలైతే అంత అనమాట, 5 రూపీస్ దగ్గర నుంచి. అలా ప్రిన్సిపల్ అనేది చెప్పేస్తే అందరూ పిల్లలందరూ ఇచ్చారనమాట. మేబీ నేను కూడా ఇచ్చాను, కానీ నాకెందుకో అది ఇంకా ఎందుకు నేను అడిగి ఇంకా చెయ్యొచ్చేమో వాళ్ళకి, ఇంకా కొద్దిగా చెయ్యొచ్చు హెల్పింగ్ అని చెప్పేసి మా తాత లంచ్కి అనేది పిలుచుకుపోయేకొచ్చింటే రాతత అని పిలుచుకొని పోయి ప్రిన్సిపల్ దగ్గరికి పోయి చెప్పి, తాతకి ఇట్లా ఇట్లా వచ్చినారు అన్న వాళ్ళు వచ్చినారని చెప్పి ప్రిన్సిపల్తో మాట్లాడించి ఒక 5000 రూపీస్ అనేది వాళ్ళకి ఇచ్చాము. మా తరపున వచ్చేసి మా తాతతో ఇప్పించాను. అలా అప్పుడు స్టార్ట్ అయినది. ఇంకా చిన్నప్పటి నుంచే నాకు ఎవరైనా కనిపించినా అలా ఇచ్చేదాన్ని అనమాట. మా తాత బాగా నేర్పించాడు అట్లా. ఎవరైనా నిన్ను అడిగినారంటే నీకు తోచింది నువ్వు ఇవ్వాలమ్మా, లేదు అని మాత్రం అనొద్దు, నీ దగ్గర ఉండేది కానీ నువ్వు ఇవ్వు అని నేర్పించాడు బాగా అదనమాట. ఇప్పటి వరకు కూడా నాకు అదే ఉంది. నాకు కష్టాలంటూ ఏమనేది తెలియకోకుండా పెంచారు మా అవ్వ మా తాత. చాలా అంటే చాలా గారాబంగా పెరిగాను అనమాట. ఈవెన్ నాకు పెళ్ళైన తర్వాత కూడా అన్నం చేసేది కూడా రాదు, అంత గారాబంగా అయితే పెరిగాను నేను. ఏది కావాలంటే అది తీసియడము పెట్టడము, మా ఇంట్లో అట్లా ఒక లిటిల్ ప్రిన్సెస్ మాదిరి పెరిగాను మా ఇంట్లో అయితే. అలా జరిగిపోయింది హ్యాపీగా. నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్నప్పుడు అయితే చాలా మెమొరీస్ ఉన్నాయి నాకైతే ఈ లైఫ్ కన్నా ఆ లైఫే బాగుంది అనిపిస్తుంది మనకు. స్కూల్ లైఫ్ కాలేజ్కి వచ్చిన తర్వాత. ఇప్పుడు పిల్లలు వచ్చేసి ఎప్పుడెప్పుడు కాలేజ్ పోదామా అని ఆలోచిస్తారు, కానీ కాలేజ్ లైఫ్ కన్నా మనకి స్కూల్ డేసే చాలా మెమొరీస్ ఇస్తాయన్నమాట.
మనం చిన్న హెల్ప్ అయినా పెద్ద హెల్ప్ అయినా మనం చేసినప్పుడు వాళ్ళ ఫేస్లో కనిపించే ఆ సంతోషం ఎన్ని కోట్లు పోసినా రాదండి. అంత సంతోషం అనిపిస్తుంది మనం హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు ఒక్క స్మైల్ చేస్తే గిన. అలా మనకి తోచినంత మనం ఇస్తే చాలు, వాళ్ళు ఏమి ఎక్కువ అడగరు కదా. అలా మీకు తోచినంత మీరు ఇవ్వండి. ఒకవేళ నాకు యూట్యూబ్ సక్సెస్ అయ్యి రెవెన్యూ స్టార్ట్ అయితే గిన నేను ఫస్ట్ చేసే పని అదేనమాట. ఇలాగైతే దీనికోసం అనేది నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అంటే నా పర్సనల్ దానికైతే అస్సలు కాదండి, ఛానల్ అయితే స్టార్ట్ చేసింది. తనైతే నా హస్బెండ్ అయితే నీకు ఇష్టమైతే చెయ్యి లేదంటే లేదన్నాడు. కాబట్టి పూర్తిగా నాకు తోచినంత నాకు ఎవరెవరు హెల్పింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే నేను హెల్ప్ చేసే ట్రై చేస్తాను, నాకు తోచినంత నేను. ఓకేనా. ఇలాగైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అన్నమాట. చూద్దాము, ఇంకా ఎక్స్పీరియన్స్ కాలేదు కదా నాకు కూడా యూట్యూబ్. ఒకవేళ నాకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయ్యి పిన్ నెంబర్ వచ్చి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ నెంబర్ వచ్చిన తర్వాత కూడా వీడియో చేస్తాను, ఎలా వచ్చింది ఏమి అనేది అదంతా ప్రాసెస్ కూడా పెడతాను మీకు అనేది. రెవెన్యూ స్టార్ట్ అయిన తర్వాత కూడా వీడియో కూడా చేస్తాను నేను, ఎలాగ స్టార్ట్ అయింది ఏమనేది ఎప్పుడు అనేది చూద్దాము. నాకు కూడా ఎక్స్పీరియన్స్ అంతగా కాలేదు కదా యూట్యూబ్ నుంచి. రోజు ఒక వీడియో అయినా కనీసం పిల్లలతో నాకు వీలైనంత చూస్తాను, రోజుకి ఒక వీడియో అయినా పెట్టేకి. ఎందుకంటే చిన్న బాబు కదా 8 months, తనకు వచ్చేసి వీళ్ళని ముగ్గురిని హ్యాండిల్ చేసి పొద్దున్న మా ఆయన డ్యూటీకి పోతాడు, అవన్నీ హ్యాండిల్ చేసి నేను వీడియో పెట్టాలంటే ఎడిటింగ్ చేసుకోవాలంటే చాలా కొద్ది కష్టం అయిపోతుంది అనమాట. ఇంట్లో వంటలు పనులు ఇవన్నీ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని కొద్దిగా కష్టంగానే ఉంటుంది, అర్థం చేసుకోండి. కానీ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసిన తర్వాత చూద్దాం, మేబీ మన లక్ కదా. 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయిపోతే ఇంకో వీడియో పెడతాను ఇలా అయ్యిందని చెప్పేసి. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నవ్వుతివా.